మితిమీరిన తెలుగు తమ్ముళ్ళు నడి రోడ్డుపై భయానక దృశ్యాలతో ప్రజలను భయపెట్టిన తెలుగు తమ్ముళ్ళు ఏం చేశారో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన జరిగిన సంఘటన. ఇటువంటి పని గత ప్రభుత్వంలో గాన చేసి ఉంటే ఈ పాటికి రౌడీ రాజ్యం అనేవాళ్ళు, రౌడీ పాలన అనేవాళ్ళు, సైకో పాలన అనే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఇటువంటి నడి రోడ్లు భయానక దృశ్యాలు తెలుగు తమ్ముళ్ళు చేస్తూ ఉంటే ప్రజలకి ఖచ్చితంగా ఈ పరిపాలనలో ఎలా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా చూపించాలి. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నడి రోడ్డు పైన జేసీబీతో భయానక దృశ్యాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. బాగున్న రోడ్లను కూడా చెడగొడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జేసీబీతో నడి రోడ్డు పైన ఈ విధంగా విన్యాసాలు చేస్తే బాగున్న రోడ్లు కూడా పోతాయా లేదా మీరే చెప్పండి. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు, మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు ప్రభగట్టిన కాకాని గ్రామం తెలుగు తమ్ముళ్ళంట. రహదారిపై జేసీబీతో భయంకరమైన స్టంట్లు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. పాక్షికంగా ధ్వంసమైన రహదారి, ఆ రహదారి కూడా ఆ జేసీబీతో విన్యాసాలు చేస్తుంటే రహదారి కూడా ధ్వంసమైంది. చంద్రబాబు, పరిటాల, శ్రీరామ్ ఫ్లెక్సీలు చేతబట్టి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రేక్షక పాత్ర వహించిన కూటమి పోలీసులట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో, ఈ మ్యాటర్ చూడండి. ఎందుకంటే పరిపాలన పూర్తిగా నాశనం అయిపోయిందండి కూటమి ప్రభుత్వంలో. అసలు పరిపాలన అనేదే లేదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన పోలీసులు, తప్పును ఎండగట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పైన నుండి ప్రెజర్. ఏదైనా మనం మాట్లాడితే పైన నుండి మనకు డిమోషన్ ఆర్డర్ వస్తుందేమో, లేకపోతే ట్రాన్స్ఫర్ వస్తుందేమో, లేకపోతే ఇంకెక్కడికైనా దూర ప్రాంతాలకు మమ్మల్ని పంపించేస్తారేమో, లేకపోతే శాలరీ రాదేమో, అన్ని భయాలు పాపం పోలీసులకి. అందుకే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తూ ఉంది. ఇటువంటి పాలకులు ఉన్నంత వరకు అధికారులు సక్రమంగా పనిచేయలేరు. కేంద్ర ప్రభుత్వం భారతదేశం పైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులకు ఫుల్ పవర్ ఇవ్వాలి. వాళ్ళ చేతులకి ఫుల్ పవర్ ఇచ్చిన రోజు రాజకీయ నాయకులకు జవాబుదారీ కాకుండా, రాజకీయ నాయకులకు అసలు సంబంధం లేకుండా వాళ్ళపైన ఒక మంచి ఎంక్వైరీ కమిషన్ తప్పు చేస్తే వాళ్ళను కూడా అంతకన్నా ఘోరంగా నడి రోడ్డుపై శిక్షించే విధంగా పోలీసులకు, అధికారులకు మంచి పవర్ ఇస్తే దేశం అప్పుడు బాగుపడుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేస్తున్న ఆగడాలకు గొప్ప చట్టాలు రావాలి, బలమైన చట్టాలు రావాలి. ఎందుకంటే ప్రజలకు భయం పోయింది. ఈరోజు ప్రజలు ఐఏఎస్ అధికారులను బెదిరిస్తున్నారు, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు, అధికారులందరినీ బెదిరిస్తున్నారు. ఆఫీసర్ను చూస్తే పోసే అంత చట్టాలు బలంగా తయారు చేయాలి. ఎందుకంటే ఆఫీసర్ ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ తప్పు చేయాలంటే ఆఫీసర్ను చూస్తే చేయాలి. ఆ విధంగా బలమైన చట్టాలు అధికారులకి ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళు పని చేసుకునేంత స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఆ తప్పు చేసిన అధికారుల పైన కూడా ఒక మంచి కమిషన్ అనేది ఉండాలి. తప్పు చేస్తే వాళ్ళను కూడా అదే విధంగా శిక్షించేలాగా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ, ప్రభుత్వ రహదారులు ధ్వంసం చేస్తూ
మా ఇష్టముచ్చమైన పరిపాలన చేస్తాము అనే విధంగా పరిపాలిస్తే, హద్దు మీరి కార్యకర్తలు ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష ఏ విధంగా ఉండాలంటే భయపడాలి. అటువంటి చట్టాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇటువంటి పరిపాలనపై దృష్టి పెట్టాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మరి ప్రజలు మీరేమనుకుంటున్నారో మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అభిప్రాయాలు, బలమైన చట్టాలు కావాలా వద్దా, వ్యవస్థలను నాశనం చేస్తున్న రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాయకులను శిక్షించాలా వద్దా, మీరే మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.